గట్టి పాలకాయలు కొడతామమ్మా నీ పాదాలు మొక్కేదమమ్మా మొక్కులు తీర్చే చక్కని తల్లి మాయమ్మ మహంకాళి నీకు వందనాలమ్మ మమ్ముగా పాడే దేవత నీవమ్మా అటు డప్పు దరువులతోని పోత రాజుల ఆటలమ్మా శివ సత్తుల పూనకాలమ్మా శివ సత్తుల పూనకాలమ్మా శివ సత్తుల పూనకాలమ్మా హ్యాపీ బోనాలు చాలా సంతోషంగా ఉందండి. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టి పెరిగి చిన్నప్పటి నుంచి అమ్మని దర్శనం చేసుకోవడానికి ఫ్యామిలీ అందరితో పాటు వస్తూ ఉంటాం. జనరల్గా మన ఓల్డ్ సిటీలో చిన్న ఫెస్టివల్ కూడా చాలా గ్రాండ్గా అందంగా చేస్తారు. అలాంటిది బోనాలు అంటే ఇంకా చాలా చాలా స్పెషల్ ఫెస్టివల్ మన అందరికీ. అందరూ కలగా నిండుగా మన ఓల్డ్ సిటీ మొత్తం డెకరేట్ చేస్తూ లైట్స్తో బోనాలతో చాలా కలగా ఉంటుంది. ఇప్పుడే అమ్మవారి దర్శనం అయింది, చాలా చాలా హ్యాపీగా ఉంది. అమ్మవారి ఆశీర్వాదం ఎప్పుడూ మన అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరం బోనాలు బాగా జరుగుతున్నట్టు ఈ సంవత్సరం కూడా బాగా జరిగి ఆ అమ్మవారి బ్లెస్సింగ్స్ మీ మీద మన అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ బోనాలు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మమ్ముగా పాడే దేవత నీవమ్మా మహంకాళి నీకు వందనాలమ్మా మమ్ముగా పాడే దేవత నీవమ్మా మహంకాళి నీకు వందనాలమ్మా మమ్ముగా పాడే దేవత నీవమ్మా. బోనాలొచ్చే మన తెలంగాణ లస్కర్లో బోనాలంట వచ్చనే మరదల బోనాలొచ్చే మన తెలంగాణ లస్కర్లో బోనాలంట. ఆషాఢం వచ్చిందంటే భక్తులంతా బోనాలు తీస్తారమ్మా. బోనాల పండుగ అంటే భక్తులకు ఎంతో సంబరమమ్మా. అమ్మా ఎల్లమ్మ మౌరాల ఎల్లమ్మ మమ్ములను దీవించరావమ్మా. అమ్మా ఎల్లమ్మ మా తల్లి ఎల్లమ్మ భక్తులను కరుణించరావమ్మా. వచ్చనే మడదల బోనాలొచ్చే మన తెలంగాణ లస్కర్లో బోనాలంట మన తెలంగాణ లస్కర్లో బోనాలంట. నీకు ఘనమైన పూజలు చేస్తారమ్మా నీకు ఘనమైన పూజలు చేస్తారమ్మా నీకు ఘనమైన పూజలు చేస్తారమ్మా. ఎల్లప్పుడు మేము నిన్ను కొలిచేమమ్మా. కరుణించి మమ్ములను కాపాడమ్మా కరుణించి మమ్ములను కాపాడమ్మా కరుణించి మమ్ములను కాపాడమ్మా. గోలుకొండలో వెలిసిన మా తల్లి ఎల్లమ్మ నీవే కదా. మొదటి బొనము నీకేనమ్మా. డప్పులతో కదిలి మేము వస్తామమ్మా. ఎల్లమ్మ మౌరాల ఎల్లమ్మ మమ్ములను దీవించరావమ్మా. అమ్మా ఎల్లమ్మ మా తల్లి ఎల్లమ్మ భక్తులను కరుణించరావమ్మా. వచ్చనే మడదల బోనాలొచ్చే మన తెలంగాణ లస్కర్లో బోనాలంట మన తెలంగాణ లస్కర్లో బోనాలంట. నీకు దోస్తులంతా కలిసి పలహారం బండ్లని తీస్తారమ్మా. పలహారం బండ్లని తీస్తారమ్మా. పలహారం బండ్లని తీస్తారమ్మా. దుక్కిలో మైసాచి పగలే నీకు నిమ్మదండలేసి మేము మొక్కుతామమ్మా. నిమ్మదండలేసి మేము మొక్కుతామమ్మా. నిమ్మదండలేసి మేము మొక్కుతామమ్మా. కోతరాజులంతా కలిసి గజ్జ కట్టి చిందేసి ఆడేరా
ఆదిశక్తి పరాశక్తి భద్రకాళి మహాకాళి అమ్మా ఎల్లమ్మ మౌరాల ఎల్లమ్మ మమ్ములను దీవించరావమ్మ అమ్మా ఎల్లమ్మ మా తల్లి ఎల్లమ్మ భక్తులను కరుణించరావమ్మ వచ్చనే మడదల బోనాలొచ్చే మన తెలంగాణ లస్కర్లో బోనాలంట మన తెలంగాణ లస్కర్లో బోనాలంట అందరికీ బోనాల శుభాకాంక్షలు. చిన్నప్పటి నుంచి వస్తాం ఇక్కడ, అమ్మ ఆశీర్వాదం తీసుకుంటాం. ఇలా అమ్మ ఆశీర్వాదం ఉన్నది కాబట్టి మైక్ పట్టుకొని మీ ముందు మాట్లాడుతున్నా. అమ్మ దగ్గర వస్తే 100% మీ కోరికలు తీరుతాయి. ఆ నమ్మకం నాకు ఉన్నది. 1907లో అప్పుడు మహబూబ్ అలీ ఖాన్ ఈ మందిర్ కట్టినారు. ఇవాళ అప్పుడు మహబూబ్ అలీ ఖాన్ కట్టినారు, ఇవాళ మీ ముందు ఫిరోజ్ ఖాన్ ఉన్నాడు. అమ్మాది ఖాసియత్ ఏమంటే అమ్మ కులం మతం అడగదు, అమ్మ అందరికీ రామంటది. అమ్మ దగ్గర ఆల్ ఆర్ ఈక్వల్. మన కాన్స్టిట్యూషన్ ఆల్ ఆర్ ఈక్వల్. కాంగ్రెస్ పార్టీ ఆల్ ఆర్ ఈక్వల్. ఫిరోజ్ ఖాన్ ఆల్ ఆర్ ఈక్వల్. ఇదే మన కంట్రీ బ్యూటీ, మన కంట్రీ స్పెషాలిటీ ఇదే. నేను ఎప్పుడు వస్తా ఇక్కడ మెసేజ్ చేయడానికి. బ్రదర్హుడ్ ఇంపార్టెంట్, ఆ యూనిటీ డైవర్సిటీ ఇంపార్టెంట్, మన యూనిటీ ఇంపార్టెంట్. ఈ మెసేజ్ చేయడానికి ఆ గంగా జమున తహసీబ్ ఎంత బ్యూటీ ఇది మన కంట్రీది. లాల్ దర్వాజా బోనాల్ పండుగ ఎట్లా ఉన్నది అంటే ఇది ఖాసియత్ ఏమంటే ప్రతి ఒక్క ఫెస్టివల్ కి సంక్రాంతి కానీ మనం ఊరికి పోతాం. ఆ మాతా పూజ ఉంటే బెంగాల్ పోతారు, ఆ తీజ్ ఉంటే బిహార్ పోతారు. పూరి జగన్నాథ్ కి ఒరిస్సా పోతారు. కానీ ఈ బోనాల్ పండుగ ఖాసియత్ ఏమంటే అందరము ఇండియా నుంచి, యావత్ ఇండియా నుంచి ఈ ఫెస్టివల్ చూడడానికి అందరూ హైదరాబాద్ వస్తారు. ఇది ఒక బ్రాండ్ హైదరాబాద్ ఫెస్టివల్. అందరం వస్తారని నేను చాలా సార్లు చెప్పిన. దీనికి ఒక టూరిజం ఫెస్టివల్ అని మీరు డిక్లేర్ చేయండి. ఇక్కడ అందరు వస్తారు, అందరికీ ఆశీర్వాదం దొరుకుతుంది. నా దగ్గర నా ముందు ఆ పోతరాజులు, దివ్య శక్తి, జోగిని వాళ్ళు అందరూ వచ్చి నా దగ్గర వాళ్ళ బాధ చెప్పినారు. 90% వాళ్ళకు ఆషాఢ మాసం తర్వాత పని దొరకదు. నేను గవర్నమెంట్ ముందు ఒక రిప్రజెంటేషన్ పెట్టా. వాళ్ళకు పెన్షన్లు ఇవ్వాలి, వాళ్ళకు మెడికల్ ఎయిడ్ ఇవ్వాలి, డబుల్ బెడ్రూమ్ లో వాళ్ళకు ఆదుకోవాలి. 1 month దాకా వాళ్ళకు మేము బాగా చూసుకుంటారు. దాని తర్వాత సమాజం పట్టుకో, గవర్నమెంట్ పట్టుకోదు. సో వాళ్ళ కోసం తప్పకుండా చేస్తాం. సో ఇలా ఈ గంగా జమున తహసీబ్ మన యూనిటీ, మన బ్రదర్హుడ్ ఇట్లనే నడవాలి. ఇది నా మెసేజ్. అండ్ అందరూ రెవెన్యూ డిపార్ట్మెంట్, म्यूनसिपल डिपार्टमेंट, एंडोमेंट डिपार्टमेंट टोटल మన मंदिर की ऑर्गेनाइज చేసే టీం మా రమేష్ గారు, రాజు యాదవ్ గారు, వెంకటేష్ గారు, విజయ్ కుమార్ గారు, మాణిక్ ప్రభు గారు అందరూ
చాలా బాగా ఆర్గనైజ్ చేసినారు. జబర్దస్త్ ఫెస్టివల్ సెలబ్రేషన్ అవుతుంది. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ మాకు ఇది అవకాశం మీరు ఇచ్చినారు, దానికి కృతజ్ఞతలు.